ఈ సంవత్సరం మనం ఎంతో అట్టహాసంగా నిర్వహించుకోబోయే పత్రిజీ ధ్యాన మహాయాగం విశిష్టత మీ మాటల్లో. ఎస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ ఉగాది పండుగ అంటే మన పెద్ద పండుగ అని చెప్పుకుంటాం మనం. అలానే ముస్లిమ్స్కి రంజాన్, అది వాళ్ళకి పెద్ద పండుగ. క్రిస్టియన్స్కి క్రిస్మస్ డిసెంబర్ 25న ఆల్ ఓవర్ ద వరల్డ్ దాన్ని సెలబ్రేట్ చేస్తారు. అలానే పిరమిడ్ మాస్టర్స్కి ఒక పెద్ద పండుగ ఏంటి అంటే ధ్యాన మహాయజ్ఞం. ఈసారి మనం పత్రిజీ ధ్యాన మహాయాగం 2 జరుపుకోబోతున్నాం. ఒక వేదిక అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలవడానికి పత్రిజీ ఏర్పాటు చేసినటువంటి ఒక వేదికే ధ్యాన మహాయజ్ఞం వేదిక. ఈసారి పత్రిజీ ధ్యాన మహాయాగం 2గా మనం జరుపుకోబోతున్నాం. ముఖ్యమైన విశేషం ఏంటంటే కుంభమేళ జరుపుకున్నప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఉన్న సాధువులందరూ వచ్చేస్తారు, ఒక చోట కలుస్తారు. ఎందుకు అలా కలుస్తారు, ఎందుకు అలా జరుపుకుంటారు? మనం లోతుగా ఆలోచిస్తే దాని అంతరార్థం పరమార్థం ఎంతో గొప్పగా ఉంటుంది. అలానే పత్రిసారి ఈ విధంగా చేయడం వెనుకాల ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అని ఒకసారి ఆలోచించాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో ఉన్నాం, ఎక్కడో యూఎస్ నుంచి వస్తారు ఒక మాస్టర్, కెనడా నుంచి వస్తారు ఒక మాస్టర్, ఆస్ట్రేలియా నుంచి వస్తారు ఒక మాస్టర్, దుబాయ్ నుంచి వస్తారు ఒక మాస్టర్. ఇలా అనేక ప్లేసెస్ నుంచి మాస్టర్స్ అందరూ నాట్ ఓన్లీ ఇండియా, అన్ని ప్లేసెస్ నుంచి వచ్చి ఒక చోట కూర్చొని కలిసి ధ్యానం చేస్తారు. అది దాని ఆనందం చెప్పనలవి కాదు, ధ్యానం చేసిన వాడికి మాత్రమే అనుభూతి తెలుస్తుంది. 2, అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ విని మనం ఇన్స్పైర్ అవుతాం, మన ఎక్స్పీరియన్స్ విని వాళ్ళు ఇన్స్పైర్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పిఎంసి తెలుగు మనం పెట్టిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఎన్నో దేశాల్లో పిఎంసి లాంగ్వేజెస్లో పెట్టారు. అంటే ఇక్కడ ఇన్స్పిరేషన్ని తీసుకొని వాళ్ళు పనిచేస్తారు. మొన్న రీసెంట్గా అమెరికాలో పెద్ద ప్రోగ్రామ్ చేశారు అమెరికా మాస్టర్స్. అంటే అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దేశ కాల పరిస్థితుల అనుగుణంగా వచ్చేటువంటి మెడిటేషన్ నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ. కానీ లాస్ట్ టైం 1000 మంది హాజరయ్యి 600 మంది బయట వెయిట్ చేశారంట, లోపల సీట్లు లేక. అది అమెరికాలో జరిగింది. ఇది విన్నప్పుడు ఏమవుతుంది, ఓ ఇలా జరిగిందా అని చెప్పేసి వాళ్ళ అనుభవాలు విని మనం ఇన్స్పైర్ అవుతాం. అట్లా పరస్పరం ఒకరి అనుభవాలు ఒకరిని ఇన్స్పైర్ చేస్తాయి, మోటివేట్ చేస్తాయి. ఒకళ్ళకొకళ్ళం మనం పరస్పర అనుభవాలు షేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంకొకళ్ళకి చాలా వాళ్ళ యొక్క అభివృద్ధికి, ఆత్మ యొక్క స్థితి ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలా పత్రిజీ ధ్యాన మహాయాగం అనేది స్పిరిచువల్గా అట్ ది సేమ్ టైం మనకి ఈవినింగ్ అయ్యేసరికి కల్చరల్ యాక్టివిటీస్ మామూలుగా ఉండదు, ఆకాశాన్ని అంటుతాయి సంబరాలు. సో ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా రెండింటిని మేళవించి యజ్ఞం జరుగుతుంది.